హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ఎవ్వరికీ తెలియనిది ఇప్పుడు అందరికీ అవసరమైనది, ఒకప్పుడు ఎవ్వరికి దాని గురించి అవసరం లేనిది, ద గ్రేట్ విటమిన్ డి. అది మన బాడీకి అవసరం కొంతే అయినా దానివల్ల మన బాడీలో జరుగుతున్న పనులు ఎన్నో ఉన్నాయి. అసలు ఈ విటమిన్ డి అనేది ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ వచ్చే ఎండలో ఉంటుందండి. ఎండలో ఉంటుందంటే అర్థం మన బాడీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. విటమిన్ డి అనేది మన బాడీలో ఖర్చు లేకుండానే తయారవుతుందండి. మనం ఖర్చు లేకుండా తీసుకోలేకపోతే కనుక ఖర్చు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. విటమిన్ డి అనేది ఎగ్లో ఉంటుంది, కాడ్ లివర్ ఆయిల్లో, మిల్క్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, ఫోర్టిఫైడ్ ఫుడ్స్లో ఉంటుంది. కానీ ఎక్కువ మోతాదులో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లోనే మన బాడీలో తయారవుతుందండి. అవన్నీ ఇన్యాక్టివ్ ఫామ్స్లో ఉంటాయి. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ అనేది మన కిడ్నీ అండ్ లివర్లో యాక్టివ్ ఫామ్ లాగా మారుతుంది అన్నమాట. విటమిన్ డి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. బాడీలో జరిగే అన్ని ఫంక్షన్స్కి విటమిన్ డి అవసరం పడుతుంది. విటమిన్ డి ఈజ్ అ గేట్వే అని చెప్పాలి. విటమిన్ డి లేకపోతే ఏ మినరల్స్, మిగతా విటమిన్స్ బాడీకి అబ్జర్వ్ కావు. సో వితౌట్ విటమిన్ డి మీరు ఎంత తిన్నా ఏం తిన్నా బాడీకి అబ్జర్వ్ కావు, కాబట్టి నీరసంగానే ఉంటారు. వాటి వల్ల ఇంకో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. జనరల్గా బాడీలో ఏమైనా డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ వస్తే అది ఒకటే ఫ్యాక్టర్ ఉండదండి, అంత క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. విటమిన్ డి లేకపోతే కాల్షియం అబ్జర్వ్ కాదు, మీరు తిన్న ఫుడ్ అబ్జర్వ్ కాదు. మనం పౌష్టికాహారం, ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అది అరిగించుకోవడం, బాడీలోకి అబ్జర్వ్ చేసుకోవడం ఇంకో ఎత్తు. విటమిన్ డి అనేది మన బాడీలో ఎప్పుడు చెక్ చేసినా 30 to 100 మధ్యలో ఉండాలండి. 100 కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. సో చూచి జాగ్రత్తగా మందులు వేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మెడిసిన్స్ కూడా అడ్డగోలుగా వేసుకోవద్దండి. ఫస్ట్ బ్లడ్ చెకప్ చేయించుకోండి. విటమిన్ డి అనే చెకప్ ఉంటుంది, అది చేయించుకొని అవసరమైతేనే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వేసుకోండి. మన వీడియోస్ ఎక్కువ ప్రివెంటివ్ బేస్లోనే ఉంటాయండి. అనారోగ్య పాలు కాకుండా ఎలా కాపాడుకోవాలి, పొరపాటున ఒకవేళ అనారోగ్య పాలైనా జాగ్రత్తగా ఎలా హ్యాండిల్ చేసి ఆరోగ్యం తెచ్చుకోవాలి. ఇంకో విషయం అండి, అతి అనేది అన్ని విషయాల్లో హానికరమే.